హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజైతే మనం ఈ వీడియోలో ఎల్ఐసి యొక్క బీమా సఖి యోజన సంబంధించి ఆల్రెడీ అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నారు కదా. 2024కి సంబంధించి ఆల్రెడీ అప్లికేషన్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. దీంట్లో మేజర్గా ఇప్పుడైతే దానికి సంబంధించి కాల్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో దీని గురించి మనం స్టెప్ బై స్టెప్గా అయితే మాట్లాడదాం. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. సో మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుందని నేనైతే అనుకుంటున్నాను. ఇక దాంట్లో మేజర్గా వాళ్ళు ఏమేమి అడుగుతున్నారు, ఏమేమి డీటెయిల్స్, ఏమేమి వెరిఫికేషన్కి సంబంధించి ఏమేమి ఉండాలి, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటని చెప్పేసి స్టెప్ బై స్టెప్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా? ఇక ఇక్కడ మనం మాట్లాడితే కనుక ముందుగా ఈ రోజు నుంచి అంటే నేను అప్లై చేశాను ఒక 2 to 3 మెంబర్స్కి. ఈ రోజు అయితే కాల్స్ అయితే రావడం అయితే జరిగింది. దాని నుంచి మేజర్గా వాళ్ళ హెడ్ ఆఫీస్ నుంచి కాల్స్ అయితే రావడం అయితే జరిగింది. దాంట్లో వాళ్ళు కాల్ చేసి ఏమడిగారంటే కనుక మీరు ఎల్ఐసికి సంబంధించి అప్లికేషన్ అనేది బీమా సఖి యోజనకి అప్లికేషన్స్ పెట్టుకున్నారు కదా, సో దాని గురించి మేము కాల్ చేస్తున్నామని చెప్పారు. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటని చెప్తే కనుక వారైతే నెక్స్ట్ మీరు ఫర్ ఎవ్రీ మంత్ 2 పాలసీస్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే 1 ఇయర్కి అంటే 12 మంత్స్కి మీరు 24 పాలసీలు చేస్తేనే మీకు దాని నుంచి అంటే స్టైఫండ్ ఉంది కదా, ఫస్ట్ ఇయర్ 7,000 అట్లా. ఇప్పుడు పాలసీకి దీనికి సంబంధించిన స్టైఫండ్ అనేది ఉంది కదా, ఆ స్టైఫండ్ అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. లేకపోతే స్టైఫండ్ అయితే రాదు అని చెప్పేసి దానికి ఏమేమి కావాలి అని చెప్పేసి వారైతే పంపించారు. దాంట్లో ఆధార్ కార్డు, పాన్ కార్డు, మనకు సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్ అండ్ అదేవిధంగా 1,000 రూపీస్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. ఈ 1,000 రూపీస్ అనేది ఎందుకో నాకైతే అర్థం కాలేదు, బట్ వారు చేసిన దాంట్లో నాకైతే 1,000 రూపీస్ కూడా అని ఉంది. అండ్ దాని గురించి ఏం చేస్తారో నేను అడగడం అయితే మర్చిపోయాను. మిగతా డీటెయిల్స్ అనేది కనుక్కున్నాను. నెక్స్ట్ ఫర్దర్గా స్టెప్స్ ఏముంటాయని చెప్పేసి కనుక్కుంటే కనుక నెక్స్ట్ ఆన్లైన్ అసెస్మెంట్ అనేది కండక్ట్ చేశారంట. సో ఆన్లైన్ దాంట్లో షార్ట్ లిస్ట్ అయిన వారికి మాత్రమే ఈ బీమా సఖి యోజనకు సంబంధించి నెక్స్ట్ వాళ్ళ దాంట్లో అంటే పాలసీస్కి సంబంధించిన కోడ్ అనేది ఉంటుంది, కోడ్ యాక్టివేట్ అవుతుంది. సో మీరు పాలసీలు అనేది చేసుకోవచ్చు. మరి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పారు కదా, ఇప్పుడు ఇంటి దగ్గర ఉండి ఎలా చేసుకోవచ్చు అని చెప్తే కనుక మీరు మొబైల్ చూస్ చేసి ఎలా అయినా చేయాలి. అంటే మనం ఇంటి దగ్గర ఉంటే కంప్లీట్గా జెన్యున్గా మాట్లాడితే కనుక ఇంటి దగ్గర ఉంటే మాత్రం పని అయితే కాదండి. మేము ఖచ్చితంగా తిరగాల్సి ఉంటుంది. మనకు తెలిసిన వారి దగ్గరికైనా సరే, ఇప్పుడు పరిచయాలు ఉన్న వారికైనా సరే దగ్గరికి వెళ్ళి పాలసీ ఇది ఇలా ఉంటుంది, దీన్ని చేస్తే మనకు ఇట్లా మనీ అనేది వస్తుంది, తర్వాత ఇలా యూజ్ అవుతుందని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయగలిగేంత నాలెడ్జ్ మన దగ్గర ఉంటేనే దీనికి సంబంధించి చేయండి ప్రాసెస్ అనేది. నెక్స్ట్ 1,000 రూపీస్ అనేది నాకు అర్థం కాలేదు, సో అందుకే నేను దాని గురించి మీకు అయితే చెప్పట్లేదు. నేను అడగలేను కాబట్టి చెప్పట్లేదు. సో అడిగితే కనుక తప్పకుండా చెప్పేవారు. నెక్స్ట్ అయితే ఆన్లైన్ అసెస్మెంట్ అయితే ఉంటుందని చెప్పేసి కూడా చెప్పారు. సో ఇదండి నాకున్నంతవరకు నేను ఇట్లా డైరెక్ట్గా కాల్ చేసి కనుక్కున్న విషయం అయితే ఇది. ఇక మీకు కూడా అందరికీ తెలియజేస్తామని చెప్పేసి ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది. వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి గైస్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.